పట్టుకో పీకు. ఆ బంతిని నేను పట్టుకుంటాను. పట్టుకో పీకు. పీకో 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 బంతిని పట్టుకుని చూపించు. చెంచం పట్టుకో. చెంచం దాన్ని నాకు పంపు ప్లీజ్. నేను పట్టుకున్నాను. ఏ పీకు త్వరగా విసురు. చెంచం అటు వెళ్ళు నా వెనకాలకి. ఏమైంది? ఓ నో పీకు, మన ఇంట్లో ఆడకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది బిర్యానీ. అమ్మ నాన్న కష్టపడేది చేశారు. అంతా పూర్తిగా పాడైంది. పీకు, ఇప్పుడు నువ్వు ఇబ్బందిలో పడ్డావు. వాసన చాలా బాగుంది. బాగుంటుందనుకుంటా. కొద్దిగా తిందామా? లేదు, దానిలో కుండ ముక్కలు కలిసిపోయాయి. ఇప్పుడు ఎవరు దాన్ని తినలేరు. అమ్మా నాన్న ఏమంటారో. బిర్యానీ ప్రతిరోజు చేసేది కాదు. నువ్వు ఖచ్చితంగా తిట్లు తినబోతున్నావు పీకు. అవును, ఎవరికి తెలుసు, నువ్వు శిక్ష కూడా పొందొచ్చు. ఇలా చేస్తే అంకుల్ నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేస్తారేమో. శిక్ష ఇంటి బయటికా? ఆందోళన చెందకు పీకు. మనం అంకుల్ ఆంటీకి ఇదొక పొరపాటని చెప్పాలి. ఇప్పుడు తినడానికి ఏమీ లేదు కదా. మనం ఏమైనా వండుకోవాలా? కానీ నాకు వంట చేయడం రాదు. నీకేమైనా వచ్చా చెంచం? బిన్ని వంట చేయడమా? నేను తినడంలో ఎక్స్పర్ట్ని, వండడంలో కాదు. నేను కూడా కాదు, కానీ అందరం కలిసి తిని శుభ్రం చేయడంలో సాయం చేసుకోగలం. ఇలా చూడు, పీకు బంతిని విసిరి కుండని పగలగొట్టింది. కాబట్టి తనే కదా శుభ్రం చెయ్యాలి. నేనిక్కడ విశ్రాంతి తీసుకుంటాను. కాదు బిన్ని, మనం అందరం కలిసి ఆడుకుంటున్నాము. మనం కలిసే శుభ్రం చెయ్యాలి. వెళ్ళు, చీపురు తెచ్చుకో. మరియు పీకు తుడిచే మాపు, కొంచెం బకెట్లో నీళ్లు తెచ్చుకో. అరే, ఇంత కష్టపడిన తర్వాత బిర్యానీ దొరికితే చాలా బాగుంటుంది. అవును, నేను కూడా ఆకలిగా ఉన్నాను. నాకు కూడా. హలో పిల్లలు, ఆట ముగిసిందా? అరే, ఏమైంది? మీరందరూ బాగానే ఉన్నారా? మీరు ఆకలితో ఉండుంటారు. సరే, మనం తిందామా? తినడం కానీ అమ్మా నాన్న భోజనం. మంచి ఆహారం. మేము ఒక ప్రత్యేకమైన బిర్యానీ చేశాము.
ఇక్కడే ఉంది. ఆ, 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 అరే బిర్యానీ ఇక్కడే ఉండేది, ఏమైపోయింది? ఓహో, బిర్యానీ కనిపించకుండా పోవడానికి కారణం ఏమై ఉంటుంది? క్షమించండి అమ్మా నాన్న, నేను కేవలం బంతిని వెనక్కి విసిరాను. అది బిర్యానీ కుండకి తగిలి పగిలిపోయింది. బిర్యానీ అవును అంకుల్ ఆంటీ, నిజంగా ఇది పొరపాటే. కానీ మేము శుభ్రం చేశాం కదా. ఆ బిర్యానీ అందరికీ భోజనం కావాల్సింది. ఇప్పుడేం చెయ్యాలి? మీ అందరికీ ఆకలిగా లేదా? లేదు. ఉంది. మీరందరూ కలిసి బాగా శుభ్రం చేశారు కాబట్టి మేము ఈ తప్పుని క్షమించేస్తున్నాం. ఏమంటావ్? ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎవరికైనా చాట్ కావాలా? చాట్ చాట్ చాట్. థాంక్యూ అమ్మా. అయితే పదండి, ఈ చిన్న తప్పుని క్షమించుకున్నాక ప్లేట్లలో చాట్ని ఎలా శుభ్రం చేస్తారో చూద్దాం.